సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 50 మంది సివిల్స్ అభ్యర్థులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందజేస్తాం. రాజీవ్ గాంధీ సివిల్ అభ్యాసం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఇంటర్వ్యూలకు మంది ఎంపికైన వారికి 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సివిల్స్ అభ్యర్థుల అభిప్రాయాల్లో ఈ పథకాన్ని అయితే మరింత తీర్చిదిద్దామని చెప్పారనమాట. 50 మందికి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే అందించారు. సివిల్స్ అభ్యర్థులు ఇంటర్వ్యూలను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఆ ప్రభుత్వంలో సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డుని ఏర్పాటు చేస్తున్నట్లయితే చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్కి ఎంపిక కాలేకపోతున్న రాష్ట్ర యువతకు సింగరేణి ఆధ్వర్యంలో 1,00,000 ఆర్థిక సాయంతో పాటు ఢిల్లీలో వసతి సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. గత ఏడాది 20 మంది ఇంటర్వ్యూలకు వెళ్ళగా వారిలో 7 సివిల్స్కి అయితే ఎంపికయ్యారని, గత ఏడాది 140 మంది మెయిన్స్కి ఎంపిక కాగా ఈ ఏడాది 202 మంది ఉన్నారని, 50 మంది ఇంటర్వ్యూలకు అయితే వెళ్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు గౌతమ్ మిగిలిన వారందరూ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాజెక్టులు అయితే వెళ్తున్నారు. సో మొత్తం మీద ఉద్యోగులను 50 మంది ఉద్యోగులతో ఒక కమిటీని అయితే వేయబోతూ ఉన్నారన్నమాట. సివిల్స్ అభ్యర్థుల కోసం ఇంటర్వ్యూల కోసం ప్రత్యేకంగా. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.